మేఘనాథుని ఎదురుగా నిలబడి నీవు అకాల మృత్యువును ఆహ్వానిస్తున్నావు. ఎక్కడ ఉన్నాడు రాముడు, అతడి అనుంగు సోదరుడు లక్ష్మణుడు? వారిని ఎదురుగా రమ్మని చెప్పు. నేడు రణక్షేత్రమునకు వారి కాలుడు వచ్చి ఉన్నాడు. శ్రీరామ ప్రభువుల దర్శనము కొరకు కుతూహలముగా ఉన్నావు. ప్రభువులను దర్శించడానికి ముందు ఈ సేవకునికి సేవ చేసే అవకాశం ఇవ్వు. గదా నీవా? వెళ్ళు, నిన్ను వదిలివేస్తున్నాను. నేడు నా లక్ష్యము నీవు కాదు. నేడు అందరికంటే ముందు నా సోదరుడు అతికాయుని వధించిన ఆ లక్ష్మణుని యమలోకమునకు పంపించాలని వచ్చాను. ఎక్కడున్నాడు లక్ష్మణుడు? వానితో చెప్పు, ఇంద్రజిత్తు యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడని. ఆజ్ఞాపించండి అగ్రజ. నేడు మేఘనాథుడైనా ఉండాలి, ఈ లక్ష్మణుడైనా ఉండాలి. శాంతించు, శాంతించు లక్ష్మణ. ఇది శాంతించవలసిన సమయం కాదు అగ్రజ. అతడు అతిబల పరాక్రమవంతుడు. అతడు యుద్ధం చేస్తూ అలసిపోయాక అప్పుడు వెళ్ళి ఎదుర్కో లక్ష్మణ. అది రణనీతి కాదు. రణమున ఒక్కటే నీతి ఉంటుంది. శత్రువుని ఎలాగోలా పరాజితుణ్ణి చేయడమే. కానీ అవినీతి మార్గంలో కాదు లక్ష్మణ. నేను నిన్ను శాంతముగా ఉండమని చెప్పి నీ ఉత్సాహమును భంగపరచుటలేదు. అయినను నేను నీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే. ఆవేశమునకు ఉత్సాహమునకు అంతరమున్నది. బాగుగా అర్థము చేసుకుని ధీర గంభీరముగా యుద్ధము చెయ్యవలె. వెళ్ళు లక్ష్మణ, విజయీ భవ. సుగ్రీవుడు, అంగదుడు ఇరువరు దెబ్బతిని వెళ్లారు. కానీ మన వీరత్వమునకు సంతృప్తి కలిగించే లక్ష్మణుడు ఇంకా ఎక్కడ దాక్కునున్నాడు? ఎక్కడున్నాడు? మేఘనాథుని ఎదుర్కోవడానికి భయపడుతున్నాడా? గర్వాంధ మేఘనాథ, ప్రలాపములు కట్టిపెట్టు. అస్త్ర శస్త్రములు తీరిపోయినట్లున్నవి. అందులకని బాలల వలె బండలు విసురుతున్నారా? నేడు మీ ధనుద్ధారి రాముని, లక్ష్మణుని తూణీరములోని ఏ అస్త్రములు కాపాడలేవు. ఒకవేళ నన్ను చూసి భయపడినట్లయితే ఇద్దరు సోదరులు నోరు మెదపకుండా నన్ను శరణు వేడండి. ఓయి గర్జించే మేఘమా, లక్ష్మణుడు వచ్చేశాడు. నిన్ను కూడా నీ సోదరుడు అతికాయుని వద్దకు పంపించడానికి నేడే నిర్ణయం అయిపోతుంది. ఈ విధముగా గర్జించే మేఘుని నాదంలో ఎంత శౌర్యము రణకౌశలము ఉన్నదో. తీవ్ర బాణాలతో నీ వక్షస్థలమును ఇప్పుడే చీల్చివేసదనుగాక. సంధించు ఈ అస్త్రముతో నీవు సైన్య సమేతముగా అంతమైపోవడము తథ్యము.
అపూర్వాస్త్రముతో ఈ వానర సైన్యము యావత్తు సర్వనాశనము కానున్నది. సూర్యాస్తమయానంతరం వాని మాయాశక్తులు విపరీతంగా పెరుగుతాయి. ఒకవేళ అతడు తామసిక శక్తిని ప్రయోగించి ఆకాశమును అదృశ్య రూపంలో యుద్ధం చేశాడంటే అతడికి విజయం తథ్యం. ఇప్పుడు తమరు యుద్ధమును ప్రవేశించుట అత్యంత ఆవశ్యకం, లేదంటే అనర్థం జరిగిపోతుంది. లక్ష్మణునకు సహాయంగా తమరు యుద్ధం చేయండి రాజేంద్ర. శస్త్రములు నా అస్త్రములను అంతము చేస్తాయా? అగ్రజ, మీరు రణభూమికి రావడం చూసి వాడు తన వెన్ను చూపినాడు. లేదు లక్ష్మణ, ఇంద్రజిత్ అతని నామము. అతడి శౌర్య బల పరాక్రమముల మహిమ మహారాజు విభీషణుడు చెప్పగా విని కూడా అతడి వీరత్వము పట్ల భ్రమకు లోనవుతున్నావా? నిశ్చయముగా అసురకుమారుని యుద్ధములో ఏదో చాతుర్యమున్నది. మాయాయుద్ధమున వాణిని మించిన వారు ఎవరూ లేరు. తమరు అప్రమత్తంగా ఉండాలి.
మన జంబవంత అనర్థము జరిగిపోయినది. శ్రీరామప్రభు లక్ష్మణ సోదరుడు నాగపాశమున బంధింపబడి అచేతనముగానున్నారు. ప్రభు, అయోధ్యాపతి మూర్ఛిల్లినారా? అయ్యో, లక్ష్మణులు కూడా అచేతులయ్యారు. రఘునాథులకు ఏమైనది? విభీషణ, ఇంద్రజిత్తు ఏదో ఒక అనర్థము చేస్తాడని తమరు చెప్పిన మాటలు వాస్తవమైనవి. యువరాజ్ ఇంద్రజిత్తుకి! యువరాజ్ ఇంద్రజిత్తుకి! యువరాజ్ ఇంద్రజిత్తుకి! యువరాజ్ ఇంద్రజిత్తుకి! యువరాజ్ ఇంద్రజిత్తుకి! నేడు నాగపాశము నుండి వీరిని విధాత కూడా రక్షించలేడు. యుద్ధము అయిపోయినట్లే అనుకోండి. వెళ్ళండి, వెళ్ళి ఉత్సవం జరుపుకోండి. యువరాజ్ ఇంద్రజిత్తుకి! 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 అపూర్వము, అద్భుతము, అమోఘము! రామ విజేత ఇంద్రజిత్, మేము సాక్షాత్తు లంకాపతి రావణులము నిన్ను అభినందిస్తున్నాం. నీకు సదా జయముగుగాక పుత్రా. విజయము సదా తమరిదే పితృదేవా. శత్రుదళము శోకసాగరమున మునిగి ఉన్నది. రామలక్ష్మణులు ఇరువురు కొద్ది క్షణములలో నాగపాశములో ప్రాణములు వదులుతారు. పిదప సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు రామ లక్ష్మణుల శవయాత్రను జరుపుతూ అయోధ్యలోని సరయూ నది వరకు వెళ్ళెదరు. విభీషణుడు, కుంభకర్ణుడు, మాతామహుడు మాల్యవంతుడు అందరూ ఒకటే రాగమాలపించినారు. రాముడు సాధారణ మానవుడు కాడు, పురుషోత్తముడు, అవినాశుడు. కానీ వారెవ్వరికీ నా ఈ మేఘనాథుని శక్తి గురించి తెలియదు. ఇంద్రజిత్, నేడు నీవు నీ పితృదేవుడు గర్వముతో శిరమునెత్తుకునేలా చేశావు. చిరంజీవిగా వర్ధిల్లు. సదా నీకు జయమగుగాక, జయమగుగాక. లేదు యువరాజా, దీనికి ఏ ఉపచారమూ లేదు. నాగపాశము యొక్క పాశవిక ప్రభావము తమకు తెలియదు. ఈ నాగాస్త్రమును సాధారణముగా అనుకోవలదు. యమపాశము నుండి కూడా ఎప్పుడైనా తప్పించుకోవచ్చు. కానీ నాగపాశము నుండి మాత్రం శరీరము పూర్తిగా నశించి ప్రాణములు పోయిన పిదపని ఆ జీవునికి ముక్తి లభిస్తుంది. ఈ అస్త్రమును బ్రహ్మదేవుడే స్వయముగా అపూర్వ యజ్ఞము చేసి సృష్టించినాడు. దానిని భగవంతుడు మహాకాళుడు మహాదేవుడు అవసరము వచ్చినప్పుడు సంహారము కొరకు బ్రహ్మదేవుని నుండి తీసుకున్నారు. పిదప మేఘనాథుడు కఠోర తపస్సు చేసి శివుని నుండి దానిని పొందినాడు. ఇంద్రజిత్, ఎంతటి అనర్థము చేసినావు! శ్రీరామచంద్ర లక్ష్మణులపై దాడి జరుపుటకు ముందు నీవు నా ప్రాణములు ఎందుకు తీసుకోలేదు? జాంబవంత, ఈ విషయం తర్వాత చర్చించుకోవచ్చు. ముందు ఇది ఆలోచించండి. దీనికి ఉపచారం ఏమైనా ఉన్నదా? చెప్పండి విభీషణ, తమకు దీని ఉపచారం గురించి తెలిసే ఉండాలి.
లేదు మహారాజా, ఈ అస్త్రమునకు ఏ విరుగుడు లేదు. ఇంద్రజిత్తు నేడు పంతము నెగ్గించుకున్నాడు. లేదు లేదు, అలా జరుగుటకు వీలు లేదు. నా రఘునాథుడు అమరుడు, అవినాశుడు. ఈ లోకంలోని ఏ శస్త్రమైనను, ఎంతటి మహాపరాక్రమశాలి అస్త్రమైనను నా ప్రభువుని ఏమీ చేయలేవు. త్రిజటామాత, నేను ఈ సమాచారమును నమ్మలేకపోతున్నాను. నా కళ్ళతో చూడాలనుకుంటున్నాను. నన్నెలాగైనా ఇక్కడి నుండి తీసుకువెళ్ళి వారి శ్రీచరణముల వద్దకు చేర్చు. ఒకవేళ అదే సాధ్యమైతే నా ప్రాణాలను సైతం అర్పించైనా నిన్ను నీ స్వామి వద్దకు తీసుకువెళ్లేదాన్ని. కానీ అది ఏ విధముగానూ సాధ్యము కాదు. మన ఛాయ కూడా అశోకవనము నుండి ఒక్క అడుగు ముందుకు వెయ్యలేదు. ఎందుకు వేయలేదు? ఏం చేయగలరు లంకలోని భటులు? ప్రాణములు తీసిద్దరా? అక్కడ నా రఘునాథుడు, నా ప్రాణనాథుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నేను బ్రతికి ఉండి ఏమి ప్రయోజనము? కష్టములు రాను వస్తాయి, వాటంతటా అవే పోతాయి. అలా అని నిరాశ చెంది ఏ విధమైన అమంగళములు ఊహించుకోవడం నీ వంటి వీరవనితకు శోభస్కరం కాదు. పతివ్రత స్త్రీ యొక్క శక్తి నీకు తెలియదా? మేలుకొల్పు ఆ శక్తిని, రాబోయే మృత్యువును ఆపు. స్త్రీ శక్తి సృష్టిలో మహత్తరమైనది. ఈ సమయంలో శోకించకూడదు పుత్రి. నీలో ఉన్న శక్తిని మేలుకొల్పు. మనసును ఏకాగ్రతతో నింపి జగదంబ సమక్షంలో నిలబడి పతిభిక్షను ప్రసాదించమను. నీ వంటి మహాపతివ్రత కోరికను ఆ జగదంబ కూడా కాదనలేదు.